18 నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఏ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అన్యాయంగా ఆవిడని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, తన భర్త 2021లో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియామకాలలో ఆవిడకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది, మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం సంధ్యారాణి గారికి, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని వాట్సాప్లోని చాట్లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా, ఆయన కనీసం మందలించకుండా ఈరోజు మీరు మహిళనే తప్పుపట్టే విధంగా ఈరోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా అనకాపల్లిలో మీ అందరికీ తెలుసు, బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఆ ఇష్యూ ఎంత పెద్దగా నడిచింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని, ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే కనుక మత్స్యకారులుగా మేమంతా కూడా నష్టపోతాము, ఇది మా అందరికి ముప్పు వాటిల్లే ఉంది కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని అడ్డుకోండి అని వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ భరోసా ఇస్తే, అక్కడ ఎవరైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ని వ్యతిరేకించినటువంటి ఒక మహిళ, ఉమా అనే మహిళ, తను రన్ చేస్తున్నటువంటి జ్యోతి ల్యాబొరేటరీని సీజ్ చేసినటువంటి విషయం స్వయంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు సీజ్ చేసే పని చేశారు. అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోకూడదు, ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని సీజ్ చేయడం కానీ అక్రమ అరెస్టులతో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి లేనిపోని కేసులన్నీ కూడా బనాయించే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి రామగిరి మండలంలో మంగాపురం అనే గ్రామానికి సంబంధించి ఒక అంగన్వాడీ కార్యకర్త, ఒక అంగన్వాడీ హెల్పర్ మీద అక్కడున్నటువంటి టీడీపీ నాయకుడు శ్రీనివాసులు కొడుకు విష్ణు అనే కుర్రాడు ఆమెకి బెదిరించి, మీ యొక్క ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తే మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తకి ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకుంటాను అని చెప్పేసి అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు చేయనివ్వరు,
వ్యాపారాలు చేయనివ్వరు. ఫలానా అన్యాయం జరిగిందన్నా కూడా ఈరోజు అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సో ఎంతకీ ఆవిడ ఒప్పుకోకపోతే బలవంతంగా వాళ్ళ ఇంటిలోకి చొరబడి అంగన్వాడికి వెళ్తే అంగన్వాడి దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని భార్యాభర్తల్ని విపరీతంగా కొట్టి ఆవిడ చీరలాగి రోడ్డు మీదకి ఈడ్చి చీపురుతో చెప్పులతో కొట్టే పరిస్థితి సత్యసాయి జిల్లాలో నెలకొంది. అంటే ఇంత అన్యాయంగా ఈరోజు మహిళలకి వాళ్ళు ఆపద అనేది కలిగిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అలాగా ఎన్నో సంఘటనలు మీడియా ముందు పెట్టాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో నెల్లూరులోని కావలిలో ఒక మైనర్ బాలిక మీద మద్యంలోని అమ్మాయిని బలవంతంగా మద్యం తాగించి ఒక మైనర్ బాలిక మీద హత్యాయత్నం చేసే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందంటే ఈరోజు ఒక హోంమంత్రిగా